అవుతున్న రక్తదాతలకు నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని శ్రీకాకుళం నియోజకవర్గం ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారి 41వ జన్మదినం సందర్భంగా జిల్లా ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ టీం ఆధ్వర్యంలో స్థానిక డే అండ్ నైట్ జంక్షన్ వద్ద గల విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ లో 41 మంది రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం గొండు శంకర్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారు తన కృషితో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించారని, తెలుగు చిత్ర రంగంలో స్టార్ హీరోగా వెలుగొందుతూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారని, రాబోయే దేవర చిత్రం కూడా అఖండ విజయం సాధించాలని తాను కోరుకుంటున్నానని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఆయనకు అందించాలని, అలాగే ఇంతటి గొప్ప మంచి కార్యక్రమం నిర్వహించిన ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ డేవిడ్ టీమ్ కు తాను అభినందనలు తెలుపుతున్నానని, రక్తదానం విలువైంది, వెలకట్టలేనిదని, ఈ వేసవి కాలంలో రక్త కొరత తీవ్రంగా ఉందని, పేషెంట్స్ చాలా ఇబ్బందులు పాలవుతున్నారని, ఇటువంటి కష్ట సమయంలో తమ అభిమాన హీరో జన్మదినం సందర్భంగా ఇంత మంచి గొప్ప సేవా కార్యక్రమం నిర్వహించిన ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం టీం కు, డేవిడ్ మిత్ర బృందానికి అందరికీ పేరు పేరున అభినందనలు తెలుపుతున్నానంటూ శంకర్ అన్నారు. నమస్కారం. రేపు జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో తారక రామ మోక్షజ్ఞ సేవా సంఘం ఆధ్వర్యంలో పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గారు కుమారుడు డేవిడ్ గారు ఆధ్వర్యంలో యువత అందరూ కూడా ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంజీఆర్ మామిడి గోవిందరావు గారు, అలాగే గణేష్ గారు, రాజేష్ గారు, శ్రావణ్ గారు, హరీష్ గారు డాక్టర్స్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించారు. వారందరూ కూడా నేను హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి మరిన్ని చిత్రాలు ఆయన సాధించాలని, ఆల్రెడీ ఆయన వరల్డ్లో కూడా రికార్డు తీసుకోవడం జరిగింది. అలాగే మరిన్ని తాతకు తగ్గ తల్లిగా మరిన్ని పురస్కారాలు ఆయన తీసుకోవాలని, ఆయన ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు ఉండాలని, అష్టైశ్వర్యంతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమానికి ఇలాంటి ఈ రక్తదానం వల్ల ఎంతోమంది ప్రాణదానం చేస్తున్న ఈ రక్తదాతలందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఎంతో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి ఈ తారక రామ మోక్షజ్ఞ సేవా సంఘం సభ్యులందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు.